టీమిండియా దుమ్మురేపింది. 25 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీరింది. 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. ఈ విక్టరీతో అసలు సిసలైన ఛాంపియన్స్ గా నిలిచింది టీమిండియా. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 251 పరుగుల టార్గెట్ ను టీమిండియా ఈజీగా చేస్ చేస్తుందనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. రోహిత్, గిల్ మొదట్లో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. రోహిత్ అయితే 41 పరుగులకే హాఫ్ సెంచరీ చేశాడు. ఎప్పుడైతే స్పిన్నర్లు బౌలింగ్ ప్రారంభించారో మ్యాచ్ టర్న్ అయింది. గిల్ కొట్టిన షాట్ ను అద్భుతంగా క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపాడు ఫిలిప్స్. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ ఒక్క రన్కే ఎల్బీడబ్ల్యూకే వెనుదిరగడం ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన అయ్యర్ మ్యాచ్ను చక్కదిద్దేశాడు. అయితే రచిన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఇక అక్షర్, అయ్యర్ ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతూ మెల్లిమెల్లిగా స్కోర్ బోర్డుకు రన్స్ ని యాడ్ చేస్తూ వచ్చారు. తమ అద్భుతమైన ఫీల్డింగ్ తో చాలా రన్స్ ను సేవ్ చేశారు కివీస్ ప్లేయర్లు. ఆఖర్లో కూడా హార్దిక్ పాండ్యాను అవుట్ చేసి మరింత ఒత్తిడి పెంచారు న్యూజిలాండ్ ప్లేయర్స్. కానీ క్రీజ్లోకి వచ్చిన జడ్డు విన్నింగ్ షాట్ బాదేసి భారత్ కు గెలుపునందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారెల్ మిచెల్ 63, మైకల్ బ్రాస్వెల్ నాట్అవుట్గా 53 పరుగులతో రాణించారు. రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34తో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు. 6 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది.